కాంగ్రెస్ పార్టీ ఇదేదో చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని మేమే చేసినామని సొంత ఎమ్మెల్యేలతోని డబ్బా కొట్టించుకున్నట్టు చూస్తుంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఎందుకనంటే నారు పోసింది ఒకరు, నీరు పోసింది ఒకరు. ఇలా తీర్మానాలు చేసి క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నది మరొకరు. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఈ ప్రభుత్వము ఈ వర్గాల పక్షాన నిజంగానే ఉండుంటే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఇటు స్టేట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా సెంట్రల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆనాడు రిజర్వేషన్ వైన్ నుంచి 2007 ఉషా మెహర్ కమిషన్ హైదరాబాద్కు వచ్చి ఎస్సీ వర్గీకరణ జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, మాదిగలకు అన్యాయం జరుగుతుందని కమిషన్ రిపోర్ట్ ఇచ్చిపోయింది. ఇచ్చినాక కూడా 7 సంవత్సరాల అధికారంలో ఉన్నారు వీళ్ళు, ఆనాడే చేయలేదు. 2018 రాహుల్ గాంధీ గారు అదేవిధంగా సోనియా గాంధీ గారు ఇద్దరు మందకృష్ణ మాదిగ గారి సపోర్ట్ తీసుకొని గద్వాల్ బహిరంగ సభలో ఈ వర్గీకరణ కట్టుబడి ఉంటామని చెప్పేసి రెండోసారి మోసం చేసింది. మూడోసారి చేవెళ్ల డిక్లరేషన్ చేసి మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో వర్గీకరణ కట్టుబడి ఉంటామని చెప్పేసి ఓట్లు వేయించుకున్నది. ఒక్కరోజు కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడని పార్టీ ప్రభుత్వాలు ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఇలా సుప్రీంకోర్టే ఇన్వాల్వ్ అయి పంజాబ్ రాష్ట్రం ఏదైతే మిగిలిన రాష్ట్రాలు ఇన్క్లూడ్ అయినాయో 1965లో ఏదైతే వర్గీకరణ జరిగిందో వాటిని మిగిలిన రాష్ట్రాలకు ఇన్క్లూడ్ చేస్తే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇన్క్లూడ్ అయి ఇలా అడ్వకేట్ని మేమే పట్టినామని చెప్పుకుంటున్నారు. అడ్వకేట్ని కూడా ఎవరు పెట్టలే, గత ప్రభుత్వం అడ్వకేట్ని పెట్టింది, అదే కొనసాగింపుగా జరిగింది తప్ప ఈ ప్రభుత్వం స్పెషల్గా వర్గీకరణ మీద దృష్టి పెట్టలేదు. ఇది కేవలం సుప్రీంకోర్టు 7 ధర్మాసనంతో సభ్యులతో కూడినటువంటి తీర్పు. ఇది 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సామాజిక న్యాయమైనటువంటి ఉద్యమ పోరాటానికి ఇలా అనేక అమరుల బలి తీసుకున్న తర్వాత ఈ యొక్క తీర్పు వస్తే ఆ తీర్పు అమలు చేయడానికి కూడా ఇది కాంగ్రెస్ అకౌంట్లో వేసుకోవడం అని అంటే, ఇలా జూ పార్క్ దగ్గర ఎప్పుడో గత ప్రభుత్వము ఫ్లైఓవర్ కట్టింది. మొన్న ముఖ్యమంత్రి గారు దీన్ని రిబ్బన్ కట్ చేస్తూ ఈ ఫ్లైఓవర్ మేమే కట్టినమని ఎంత అబద్ధమో ఇలా చెప్పుతున్నటువంటి మాటలు కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది అనడం కూడా ఇది నిలువెత్తు అబద్ధం.